ఈ బైబిల్ పఠనంలో ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాన్ని మనము కొనసాగించుదాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. Let us turn to book of Revelation chapter 1. Let us read verse 3. మూడవ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన మొదటి అధ్యాయం మూడవ వచనం మనం అందరం కలిసి చదువుదాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. అలాగే ప్రకటన 11వ అధ్యాయం 14వ వచనము అందరం కలిసి చదువుదాం. ప్రకటన 11వ అధ్యాయం 14వ వచనం. రెండవ శ్రమ గతించెను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. చదివిన లేఖన భాగములు దేవుడు మన యొక్క వెన్నికిడిలో ఆశీర్వదించి అందరితో మాట్లాడి ప్రభు యొక్క రాకడ కొరకై మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ప్రకటన గ్రంథం ఎంతో అద్భుతకరమైన గ్రంథం. మనకు దేవుడిచ్చిన ఎంతో గొప్ప బహుమానము అని చెప్పవచ్చు. ఎందుకంటే జరగనైన సంగతులు తెలుసుకోవడం మానవునికి ఎంతో ఆశ, ఆసక్తి. అంతేకాదు తెలుసుకొనుట ద్వారా ఎంతో మానవుడు నిరీక్షణ కలిగిన వాడై, ఆశ కలిగిన వాడై జీవించేవాడుగా ఉంటాడు. అందునిమిత్తమై ఈ లోకంలో మనుషులు చాలామంది జాతకాలు చెప్పే వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ మన దేవుడు మన జీవితంలో రాబోయే సంవత్సరాలలో జరగబోనటువంటి సంగతులు అనేకము దేవుని వాక్యంలో ఆయన రాసి ఉంచినాడు. వీటినే ప్రవచనాలు అని మనము చెబుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యము ప్రవచనాలతో నింపబడినది. ఈ ప్రవచనము అనగా దేవుడు చేయనయున్న కార్యములు, దేవుని యొక్క ప్రణాళిక, ద టైం టేబుల్ ఆఫ్ గాడ్ అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఆ ప్రవచనాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. ప్రకటన గ్రంథం కూడా ఒక ప్రవచన గ్రంథమే. జరగబోనటువంటి సంగతులను ఆయన యోహానుకు ప్రత్యక్షంగా వాటిని తెలియజేశాడు. అంటే హీ హాజ్ రివీల్డ్ దెమ్. హీ హాజ్ గివెన్ రెవల్యూషన్ ఆఫ్ దోస్ థింగ్స్ విచ్ మే హ్యాపెన్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. కాబట్టి దేవుడు జరగని సంగతులు ఆయన యోహానుకు ప్రత్యక్షపరచి వాటిని ప్రవచనాలుగా మనకు దయచేసినాడు. అందుని బట్టి నిజంగా మనము జరగనైన సంగతులన్నీ తెలుసుకొని ఎంతో గొప్ప మనసులో స్పష్టత కలిగిన వారమై, ఎటువంటి ప్రశ్నలు లేకుండా నిరీక్షణ కలిగిన వారమై ప్రభు కొరకు ఎదురు చూచే గొప్ప ధన్యత, ఆధిక్యత ఈ దినాల్లో ప్రభు మనకు అనుగ్రహించినాడు. కనుక దీనిని చదివి ధ్యానించి అందులో సంగతులు గైకొనొచ్చు, వాటి ద్వారా బలపరచబడవచ్చు, ముందుకు సాగు ప్రజలు ధన్యులు అని దేవుని వాక్యం చెప్పుచున్నది. కాబట్టి ఎంతగా వీలైతే అంతగా ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతుండడము, ధ్యానించడము మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి కేవలం బైబిల్ పఠనంలో మాత్రమే కాక వ్యక్తిగతంగా కూడా ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉండండి, ధ్యానించండి. అర్థం కాని సంగతులను పక్కన రాసి పెట్టుకోనండి, ప్రశ్నలు రాసి పెట్టుకోనండి. వాటన్నిటిని జవాబులు పొందడం ద్వారా మనం ఎంతగానో దీవించబడే వారంగా మనము ఉంటాం. కాబట్టి మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ ప్రకటన గ్రంథాన్ని మనము 7 ప్రత్యక్షతలుగా మనము విభజించి ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి 7 రెవల్యూషన్స్గా మనము డివైడ్ చేసి ధ్యానిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటి ప్రత్యక్షత ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించిన ప్రత్యక్షత మనము ధ్యానిస్తూ వచ్చినాం. రెండవ ప్రత్యక్షత ద రెవల్యూషన్ అబౌట్ ద చర్చెస్ ఆఫ్ గాడ్. ఆ 7 సంఘముల యొక్క ప్రత్యక్షతను మనము ధ్యానిస్తూ వచ్చినాం. మూడవ ప్రత్యక్షత పరలోకంలో ఉన్నటువంటి సింహాసనము, దేవుని యొక్క అధికారము, దేవుని కార్యములు మనము చూస్తూ వచ్చిన వారముగా మనము ఉంటున్నాము. ఈ సందర్భంలో మనం నేర్చుకున్న ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటి అంటే, ప్రకటన 4-5 అధ్యాయాలు మనకు తెలియజేసే సత్యం ఏంటి అంటే, ఇదెంతో మనకు ఆదరణకరమైన ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క సత్యం ఏంటి అంటే, పరలోకములో ఏదైతే దేవుడు నిర్ణయిస్తాడో అది మాత్రమే భూమి మీద
జరుగుతుంది. అది మన వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, సంఘం విషయంలోనైతేనేమి, లోకంలో ఉన్న మరి వాతావరణ విషయంలోనైతేనేమి, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాదుల మీద అయితేనేమి, అన్నిటి మీద దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో అది మాత్రమే జరుగుతుంది. ఇంకా వేరేది ఏది కూడా జరగదు. కాబట్టి మనము నిజంగా మన ప్రభు ఎంత సర్వాధికారి, సర్వశక్తి కలిగిన వాడై ఆయన పరిపాలించుచున్నాడో మనం గ్రహించగలం. కాబట్టి ఆయన అనుమతి లేకుండా నా జీవితంలో ఏది కూడా జరగదు. ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏది కూడా జరగదు. కాబట్టి మనం నిజంగా దీన్ని బట్టి ఎంతో ఆదరణ పొందగలం, ధైర్యాన్ని పొందగలం, మనం ఎంతో బలపరచబడగలం. అందుకనే పౌలు అంటూ వచ్చినాడు, ఈ సత్యాన్ని ఎరిగిన పౌలు రోమా 8:28లో ఏం చెప్పాడు? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై జరుగుతున్నవి. కాబట్టి ఏ సమస్తము అంటే ప్రభు అనుమతి లేకుండా జరగడం లేదు కనుక ఆయన ఏది చేసినా మేలు కొరకే చేయువాడు. అందుకనే పౌలు అంటున్నాడు, సమస్తము మేలు కొరకే జరుగుతుంటున్నాయి. కాబట్టి నిజంగా మనం ఎంతో అంటే ఆధిక్యత కలిగిన ప్రజలం. కాబట్టి మన ప్రభు మన పక్షంగా ఆయన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. మనకు తెలియదు ఏం జరగబోతుందో, కానీ మన ప్రభువుకి సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. కాబట్టి నిజంగా మనం దేవుని ఎంతగానో స్తుతించి ఆరాధించబద్దులముగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే మన కొరకై ఆయన సమస్తమును జరిగించుచున్నాడు. సమస్తమును ఆయన అధికారం కింద ఉంచుకున్నాడు. సమస్తమును మన మేలు కొరకై జరిగిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి దేవునికి ఎంతో వందనస్తులంగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో 4వదిగా మనం చూస్తూ వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే ద రెవల్యూషన్ అబౌట్ ట్రిబులేషన్. కాబట్టి శ్రమల గురించినటువంటి, శ్రమల కాలం గురించినటువంటి ప్రత్యక్షత. కాబట్టి శ్రమల కాలం గురించిన ప్రత్యక్షతను మనము 3గా విభజించి ధ్యానిస్తున్నాం. మొదటి శ్రమల కాలం, రెండవ శ్రమల కాలం, మూడవ శ్రమల కాలం. కాబట్టి ఈ శ్రమల కాలం అనేది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు రాయబడుతూ వచ్చింది. మధ్యలో 10, 11, 12, 13, 14 అధ్యాయాలు ప్రత్యేకమైన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. అయినప్పటికీ ఈ 6 నుంచి 19 వరకు రాయబడిన సంగతులు ఏంటి అంటే శ్రమల కాలము, మహాశ్రమల కాలము. కాబట్టి ఈ యొక్క శ్రమల కాలం అంతా 7 సంవత్సరములు ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి బైబిల్ పండితులు మనకు చెప్పుచుంటున్నారు. కాబట్టి 6 నుంచి 19 వరకు రాయబడిన సంగతులన్నీ ఎప్పుడు జరుగుతాయంట? ఆ 7 సంవత్సరాల్లో నెరవేర్చబడేవిగా ఉంటున్నాయి. ఆ 7 సంవత్సరాలు ఎప్పటి నుంచి ఆరంభమవుతాయి? ఎప్పుడైతే దేవుని సంఘం ఎత్తబడుతుందో, ఎప్పుడైతే ర్యాప్చర్ జరుగుతుందో అప్పటి నుంచి 7 సంవత్సరాలలో ఈ సంగతులన్నీ జరిగేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఈ 7 సంవత్సరాలను బైబిల్ పండితులు దేవుని వాక్య ప్రకారము 2 భాగాలుగా వివరిస్తారు. మొదటి 3.5 సంవత్సరం, తర్వాత 3.5 సంవత్సరం. కాబట్టి ఈ 3.5 సంవత్సరంలో మొదటి దినాల్లో భూమి మీద సమాధానం ఉంటుంది. ఆ దినాల్లోనే అంత్యక్రీస్తు బయలుదేరుతాడు. ఆ దినాల్లోనే ఇశ్రాయేలుతో సమాధానపరుస్తారు. ఆ దినాల్లోనే దేవాలయం కట్టబడుతుంది. ఆ దినాల్లోనే అనేక మంది ఇశ్రాయేలీలు అంత్యక్రీస్తును క్రీస్తు అని, మెస్సీ అని నమ్ముతారు. అందుకనే ఆ వ్యక్తిని దేవాలయంలోనికి అనుమతిస్తారు. ఇవన్నీ మొదటి 3.5 సంవత్సరంలో జరుగుతాయి. తరువాత ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క స్వభావం వారికి తెలుస్తుంది. తర్వాత ఇంకా అనేక విధాలైన శ్రమల కాలము జరిగేదిగా ఉంటున్నది. అందుకని మొదటి 3.5 సంవత్సరమును శ్రమల కాలం అంటారు. లేకపోతే మధ్యలో ఉన్నటువంటి సంవత్సరాలను శ్రమల కాలం అంటారు. తర్వాత జరగబోయే శ్రమలను మహాశ్రమలు అంటారు. గ్రేట్ ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ అని విభజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ శ్రమలు అంత భయంకరమైనవిగా ఉంటాయి. కాబట్టి ఇంకా మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే 7 ఆ ముద్రలను విప్పుతూ వచ్చినారు 7 సంవత్సరాల్లో. కాబట్టి 7 ముద్రలను విప్పుచున్నప్పుడు 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? మరలా 7 బూరలు మొదలైనాయి. కాబట్టి మనము ధ్యానిస్తూ వచ్చినాం 6 బూరలు అయిపోయినాయి. కాబట్టి 2వ శ్రమల కాలంలో 6 బూరలు అయిపోతున్న వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు 3వ శ్రమల కాలము
ఆరంభమవుతున్నది అని 11వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. కాబట్టి ఈ శ్రమల కాలంలో ఇంకా మనం తెలుసుకున్న మరొక ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ఈ శ్రమల కాలంలో భూమి మీద శ్రమలు కలగడం మాత్రమే కాదు, సాతాను శక్తులన్నీ విడిపించబడతాయి. కాబట్టి మనుషులు సాతాను శక్తుల చేత ఎంతో పీడించబడేవారుగా ఉంటున్నారు. అందుకని ఆ యొక్క ఆకాశంలో దేవుని దూత ఏమంటున్నదంటే అయ్యో 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 అన్నారు. కాబట్టి మనుషులను సాతానుడు వాని యొక్క దూతలు ఎంతగానో భయంకరంగా హింసించనై ఉంటున్నారు. వారు ఎలాగొస్తారంటే భయంకరమైనటువంటి ఆ యొక్క గ్రాస్ హోపర్స్ లాగా వారు వచ్చేవారు, అంటే మిడతలుగా దిగి వస్తారు. కాబట్టి మిడతల రూపము, ఆ మిడతల యొక్క ఆ యొక్క సంగతులని రాయబడుతూ వచ్చినాయి, కానీ అవి సాదృశ్య రూపకంగా చెప్పబడినవని బైబిల్ పండితులు అంటారు. కానీ ఇవన్నీ సాతాను యొక్క శక్తులే. ఎందుకంటే అబద్ధోను అనేటువంటి నాయకుడు వాటికి ఉన్నారు, అవి విడిపించబడ్డాయి, అవి మనుషులను ఎంతగానో బాధించనై ఉంటున్నాయి. కాబట్టి తర్వాత కూడా మరొక వచనంలో ఏమని రాయబడుతుందంటే 4 బంధించబడిన దూతలను విడిపించినారు. ఈ 4 దూతలు కూడా ఎన్ని వేల మందిని వచ్చారు? 20,000 కోట్ల మంది, 20 కోట్ల మందిని వారు వచ్చిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆ దినమున వారు చంపనై ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ 9వ అధ్యాయం 16వ వచనంలో గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లు, క్షమించండి 20 కోట్లు. ఆ 20 కోట్ల మంది దూతలు, సాతాను యొక్క దూతలు, వీళ్ళంతా వాళ్ళు ఏం చేయబోతున్నారంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ చంపబోతూ ఉంటున్నారు. కాబట్టి వారు ఎంతమందిని చంపబోతున్నారంట? మనుషులలో 3వ భాగము. కాబట్టి మనము 8 బిలియన్స్ అనుకున్నాం, అంటే మొత్తం ప్రపంచ జనాభా 2 బిలియన్స్ మొదటి శ్రమల కాలం చనిపోయారు. 2వ శ్రమల కాలం మళ్ళీ 3వ భాగం అంటే మళ్ళీ 2 బిలియన్స్ చనిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 4 బిలియన్స్ ప్రజలు మాత్రమే భూమి మీద ఉన్నారు. కాబట్టి ఈ విధంగా భయంకరంగా శ్రమలు, మరణాలు జరగనై ఉంటున్నాయి. ఇదంతా 2వ శ్రమల కాలంలో మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు 3వ శ్రమల కాలము 7వ దూత బూర ఊదినప్పుడు జరిగేదిగా ఉంటున్నది. ఈ యొక్క 3వ శ్రమల కాలము ఇక్కడ సైతాను శక్తులు లేవు. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత మానవుల మీద కుమ్మరించబోచున్నది. కాబట్టి ఇంతవరకు సైతాను శక్తుల చేత, రకరకాలైన పరిస్థితుల చేత మనుషులు బాధించబడ్డారు. కానీ ఇప్పుడు 3వ శ్రమలో దేవుని ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మానవుల మీద కుమ్మరించబడబోతుంటున్నది. అందుకనే దీన్ని ఏమంటున్నారంటే మహాశ్రమల కాలము. ఇట్ ఈస్ అ గ్రేట్ ట్రిబులేషన్. కాబట్టి ఇప్పుడు జరిగే సంగతులు భూమి మీద ఎప్పుడూ జరగలేదు, ఎవరు కూడా చూడలేదు. అలాంటి సంగతులు భూమి మీద జరగనై ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానించుకుంటూ వెళ్తే క్లుప్తంగా ఈ యొక్క మొట్టమొదటిగా 15వ వచనం చదువుదాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగములను వరకు ఏలుననెను. అంతట దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలు పరిశుద్ధులను నీ నామనకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకు గొప్పవారేమి క్రొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. కాబట్టి ఇక్కడ 7వ బూర ఊదుతూనే ఇక్కడ ఏమని ప్రకటించబడుతుందంటే పరలోకంలో ఇంకా జరగబోయే సంగతులన్నిటినీ ఇక్కడ ద ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది ఇక్కడ దేవుడు యోహానుకు ప్రత్యక్షపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క 3వ శ్రమల కాలం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ తెలియజేసిన గొప్ప సత్యం ఏంటి అంటే ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగముల వరకును ఏలుననెను. దిస్ ఈస్ ద ఫైనల్, ద రిజల్ట్ ఆఫ్ ఆల్ ట్రిబులేషన్.
గ్రేట్ ట్రిబులేషన్. ఈ ట్రిబులేషన్లో ఏం జరగబోతున్నదంటే భూమి మీద ఉన్నటువంటి రాజ్యములన్నీ కొట్టివేయబడబోతున్నాయి. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ దేవుడు ఎంతమందిని అయితే మిగులుస్తాడో వారందరూ యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి వచ్చేసేయాలంతే. కాబట్టి భూమి మీద ఆయన పరిపాలించనై ఉంటున్నాడు. అది ఈ శ్రమల యొక్క ఫైనల్ ఫలితము లేదా రిజల్ట్ అని మనం చెప్పవచ్చు. అది అందుకనే 7వ బూర ఊదుతూనే ఇంకా అవన్నీ జరగకముందే పరలోకంలో ఏమని ఆరాధిస్తున్నారు? ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను యుగయుగముల వరకు ఏలునని. కాబట్టి అని ఆరాధిస్తూ గణపరుస్తూ సత్యాన్ని వారు ప్రకటించుచూ ఉంటున్నారు. కాబట్టి 3వ శ్రమల కాలంలో ప్రభు దేవుని యొక్క ఉగ్రత ద్వారా భూమి మీద ఉన్న రాజ్యాలు, ప్రజలు, సమస్తమైన పరిస్థితులన్నీ చాలా మారిపోబోతున్నాయి. టోటల్గా చేంజెస్ అనేది జరగబోతున్నాయి. ఎందుకంటే క్రీస్తు రాజ్యము స్థాపించబడబోతుంది. కాబట్టి దాని కొరకైనా సమస్త సిద్ధపాటును దేవుడు ఈ శ్రమల ద్వారా జరిగించనై ఉన్నాడు. కాబట్టి శ్రమల యొక్క ఉద్దేశం ఏంటి అంటే అవర్ లార్డ్ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ఎర్త్. ఈ యొక్క భూమిని ఆయన ఏం చేయబోతున్నాడు? సిద్ధపరచబోతున్నాడు. ఎట్లా సిద్ధపరుస్తాడంటే బై హిస్ జడ్జ్మెంట్స్, ఆయనకు తీర్పుల ద్వారా, ఈ మహాశ్రమల కాలం ద్వారా ఆయన సిద్ధపరిచి తన కుమారునికి ఏమిస్తాడు? ఈ భూమిని రాజ్యముగా అప్పగించేస్తాడు. కాబట్టి ఇది ఎంతో నిజంగా మనకు సంతోషకరమైన విషయము కదా. ఎందుకంటే క్రైస్తవులముగా మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే మనం ఆ ప్రభువుతో కలిసి పరిపాలించనై ఉన్నాం. అంటే మరొక మాటలో చెప్పాలంటే భూమి మీద రాజ్యం మన ప్రభువుది అవుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనది కూడా అవ్వబోతూ ఉంటున్నది. కాబట్టి దేవుడు భూమి మీద ఉన్నటువంటి సమస్త పరిస్థితులను మార్చివేసి ఆయన ఏం చేయబోతున్నాడంటే తన సంఘమునకు భూమిని అప్పగించబోతున్నాడు. సో భూమి మీద అధికారం ఎవరికి ఇవ్వబడబోతుంది? దేవుని సంఘానికి, క్రీస్తుకు, ఆయన ప్రజలకు ఇవ్వబోతుంది. కాబట్టి నిజంగా ఇది ఎంతో సంతోషకరమైన సమయం. కాబట్టి ఏ విధంగా ఆయన సిద్ధపరుస్తాడో మనం కొన్ని సంగతులు చూసుకుంటూ వెళ్దాం. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ సైతాను యొక్క త్రిత్వము ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి దాన్ని మనం స్కిప్ చేద్దాం. కాబట్టి సాతాను యొక్క త్రిత్వం అంటే సాతానుడు, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తన గురించి ఈ 2 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. దాని గురించి మరలా మనము ధ్యానించుకుందాం. 14వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ప్రభు మరొక కొన్ని సంగతులు ఆయన ఈ 1,44,000 మందిని గురించి, ప్రభువుని గురించి ఆయన చెబుతూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క శ్రమల కాలంలో కూడా సువార్త ప్రకటించబడుచున్నది అని మనము గమనించవచ్చు. చూడండి 14వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నిత్య సువార్త ఆ దినాల్లో కూడా ప్రకటించబడుచున్నదా? కాబట్టి అంతేకాదు 7వ వచనంలో అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు దిగడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. కాబట్టి ఇదెంతో ఆశ్చర్యకరం. ఆ దినాల్లో కూడా దేవుడు మానవులకు ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? అవకాశాన్ని ఇస్తున్నాడు అని మనము చూడవచ్చు. కాబట్టి ఈ విధంగా చెప్పబడుతూ వచ్చింది. తర్వాత 14వ అధ్యాయంలో ఈ యొక్క ప్రభు ఆ యొక్క కొడవలిని పట్టుకున్నాడు, ఆయన పైరును కోయబోతూ ఉంటున్నాడు. కాబట్టి తర్వాత మరి ఒక దూత కూడా కొడవలి పట్టుకొని భూమి మీదకి రానంటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఆయన కూడా సంహరించునై ఉంటున్నాడు. కాబట్టి ప్రభు ఈ యొక్క చూడండి 15వ వచనంలో, అప్పుడు మరి ఒక దేవాలయం వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు
తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. అంటే ఇది సంఘం ఎత్తబడుట అని చెప్తా ఉంటారు బైబిల్ పండితులు. అందుకని మరి ఒక అనుమానం కూడా బైబిల్ పండితులు వ్యక్తం చేస్తున్నారు. దేని గురించి అంటే, ఇదివరకు మనం చదివిన నిత్య సువార్తన గురించి మనం చదివినాం కదా. ఇది వారు ఏమంటారంటే సంఘం ఎత్తబడక ముందు జరగబోయే సంగతులు ఇవి అని అంటారు. కాబట్టి దెర్ ఈజ్ ఏ డౌట్ అబౌట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ గాస్పల్ ఇన్ దోస్ డేస్. ఆ దినాల్లో సువార్త ఉంటుందా లేదా అనేది కొంచెం అనుమానం. కాబట్టి బైబిల్ రండి దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ దినాల్లో కూడా ప్రజలు రక్షించబడతారు, ప్రభుని ఎరుగుతారు. అది మాత్రము సత్యమైనదిగా ఉంచున్నది. కాబట్టి ఇక్కడ ప్రభు ఆ యొక్క కోత కోసినప్పుడు అంటే సంఘం ఎత్తబడుచున్నది. తర్వాత 17వ వచనంలో ఇలాగ రాయబడింది, ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి బయలువెడలి వచ్చాను, ఇతనికి యొద్ద కూడా వాడిగల కొడవలి ఉండెను. దూత దగ్గర ఏముంది? వాడిగల కొడవలి ఉంది. ఈ దూత కూడా ఏమని చెప్పబడుతుందంటే, ఈ దూతకు కూడా మరి ఒక దూత బలిపీఠం బయలువెడలి వచ్చాను, ఇతడు అగ్ని మీద అధికారం నొందిన వాడు, అతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాబట్టి ఇక్కడ మేఘముల మీద ఆసీనుడైన వాని చేతిలో కొడవలింది, దూత చేతిలో కొడవలింది. మేఘం మీద ఆసీన వాడు పైరును కోస్తున్నాడు, ఇక్కడ ఉన్న దూత కూడా ఏం చేస్తున్నాడు? ద్రాక్ష పండ్లను కోస్తున్నాడు. వీరిద్దరు కోయటలో డిఫరెన్స్ ఏంటంటే, మేఘముల మీద ఆసీనుడై ఉండి వాడు కోయట అంటే దేవుని ప్రజలను తీసుకొని వెళ్ళుట. ఇక్కడ దూత ద్రాక్ష పండ్లను కోయట అంటే అన్యజనులను సంహరించుట. కాబట్టి ఇది మనం గ్రహించాలి. ఎందుకని చెప్పగలమంటే చూడండి 19వ వచనం, కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. కాబట్టి ఎవరిని వేస్తారు? దేవుని కోపం అని ద్రాక్షల తొట్టిలో. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో అవిశ్వాసులను వేస్తారు కదా. కాబట్టి దూత చేతిలో ఉన్న కొడవలి జడ్జిమెంట్కు, తీర్పుకు సూచన. మేఘార్ మీద ఆసీనుడైన వాని చేతిలో ఉన్న కొడవలి సంఘం ఎత్తబడుటను గురించినటువంటి ఆ యొక్క పంటను కోయటాన్ని మనము చూడవచ్చు. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఇప్పుడు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ మహాశ్రమల కాలం 15-16 అధ్యాయాల నుంచి మనం చూడవచ్చు స్పష్టంగా. చూడండి 15వ అధ్యాయం మొదటి వచనం, మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. కాబట్టి దేవుని యొక్క తీర్పులు దే ఆర్ గోయింగ్ టు ఎండ్, ఒక దినమున సమాప్తము చేయబడుతున్నాయి. దేవుని యొక్క ఉగ్రత అదెంతో సమాప్తమా కాను ఉంటున్నది. ఏ విధంగా అవుతుందంటే 7 దూతల చేతిలో ఉన్న 7 తెగుళ్ళ చేత సమాప్తమవుతుంది. కాబట్టి 7 తెగుళ్ళు భయంకరమైనటువంటి శ్రమల కాలంలో జరగనై ఉంటున్నాయి. తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రభు ఈ పని చేయబోతున్నప్పుడు వారేమంటున్నారంటే చూడండి, పరలోకములో 2వ వచనం నుంచి 15వ అధ్యాయం 2వ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని, ఆ క్రూరముఖమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలిచిండ చూచితిని. వారు ఏం చేస్తున్నారంటే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నాయి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తయు పాడుచున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క మహాశ్రమల కాలంలో జరిగించినై ఉన్నాడు కనుక ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వీణలు వాయించినటువంటి ఆ యొక్క గొప్ప సమూహం ఏం చేస్తున్నారట? ప్రభువును ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. నువ్వు చేయబోయేది అది న్యాయమైనది అని వారు ఎంతగానో ప్రభువును గణపరుస్తూ ఉంటున్నారు.
ఎందుకనంటే మనం గమనించినట్లయితే ఈ ప్రభు ఆ యొక్క మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు ఒక మాట అక్కడ ప్రభు వారితో అంటూ వచ్చినాడు. చూడండి, ప్రకటన 6:11. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను, మరియు వారి వల్లే చంపబడు వారికి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పాను. సో ఈ విశ్రమించే టైం అయిపోయింది. ఇప్పుడు ప్రభు ఏం చేయబోతున్నాడు? వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు, వారి రక్తానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు అందుకని వారు ఏమంటున్నారంటే, ప్రభువును వారు స్తుతిస్తున్నారు. యు ఆర్ గోయింగ్ టు జడ్జ్, మా ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నావు అని ప్రభువును వారు ఎంతగానో స్తుతించి కొనియాడుచు ఆరాధిస్తూ ఉంటున్నారు. ఇంకా మిగిలిన వచనాలు కూడా అక్కడ ఆ సంగతులు రాయబడుతూ వచ్చినాయి. తర్వాత 6వ వచనం చూద్దాం. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొని వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. సో ఇప్పుడు ఈ తెగుళ్ళు కలిగి ఉన్నటువంటి దూతలు ఎక్కడి నుంచి వస్తున్నారంట? ఆలయంలో నుంచి వస్తున్నారు. అంటే వీళ్ళు యాజకులుగా ఉన్నారని మనము గమనించవచ్చు. దే ఆర్ డూయింగ్ ద ప్రీస్ట్లీ మినిస్ట్రీ, అంటే యాజక ధర్మమును వారు నెరవేరుస్తున్నారు. మామూలుగా యాజకులు ఏం చేస్తారు? పాపిపక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే దేవుని ప్రజలు హతసాక్షులుగా చేయబడ్డారో, హింసించబడ్డారో, వారి ప్రార్థనలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దేవుని సన్నిధిలోనికి తీసుకొస్తున్నారు. కాబట్టి దేవుడు వారికే తీర్పు తీర్చేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చి ఉన్నవాడుగా ఉంటున్నాడని మనము గ్రహించవచ్చు. కాబట్టి ఇప్పుడు 15వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అంతట దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుల సమాప్తి వరకు ఆలయమందు ఎవడునో ప్రవేశింపజాలకపోయాను. చూడండి, ఇక్కడ వచ్చిన పొగ ఏంటి ఇది? కాబట్టి ఎక్కడి నుంచి వచ్చిందంట? అది దేవుని మహిమ నుండి వచ్చిందంట, ఆయన శక్తి నుండి వచ్చిందంట. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటి అంటే, దేవుని యొక్క కోపము ఎలాగుందంట? పొగలాగా అది బయటికి వెదజల్లబడుచు ఉంటున్నది. కాబట్టి మనుషుల మీద, అంటే మనుషుల యొక్క బుద్ధిహీనతను బట్టి దేవుని కోపము ఎంత భయంకరమైనదో ఆలోచించండి. కానీ దేవుడు ఎంతో కనికరముతో వాత్సల్యతతో క్రీస్తులో మనకేం చేశాడు? ఎంతో క్షమాపణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేశాడు. మన విషయంలో ఆ విధంగా కోపగించినట్లయితే మనం నిమిషం మాత్రం కూడా ఉండం. కాబట్టి అంత దేవుని యొక్క ఉగ్రత బయటికి వెదజల్లబడుచున్నదిగా ఉంటున్నది. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు 16వ అధ్యాయంలో మనం చూద్దాం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించునని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. కాబట్టి ఇప్పుడు 7 దూతలకు ఏమున్నాయి? 7 పాత్రలు ఉన్నాయి. కాబట్టి there are 7 vials in their hands. In each vial there is a plague. కాబట్టి తెగుళ్లతో నింపబడిన పాత్రలు వారి చేతిలో ఉన్నాయి. కాబట్టి మనం చూద్దాం క్లుప్తంగా. 2వ వచనం, 16వ అధ్యాయం 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూరముఖం యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకును నమస్కారం చేయి వారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. కాబట్టి మొదటి తెగులు ఏంటంట? ఎవరైతే ఆ యొక్క అంత్యక్రీస్తును వెంబడిస్తున్నారో, ఎవరి మీద అయితే అంత్యక్రీస్తు యొక్క ముద్ర ఉందో వారికి ఏం కలిగినాయంట? భయంకరమైన చెడ్డ పుండ్లు కలిగినాయంట. కాబట్టి పుండు అంటే ఏదో స్మాల్ చిన్నది దోమగుడినట్టు వచ్చి పుండు అనుకోవద్దండి. అవి భయంకరమైన చెడ్డ పుండ్లు అంట. మరెంత బాధకరమైన పరిస్థితులు వారికి కలిగిందో మనం ఊహించలేం. కాబట్టి అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? బాధకరమైన చెడ్డ పుండు అది. కాబట్టి అది పుట్టింది. ఇక్కడ మనం చూస్తే పుండ్లు అనట్లేదు, పుండు పుట్టెను అంటున్నారు. మరి ఎక్కడ పుడుతుందో, ఏ విధంగా పుడుతుందో, ఎంత బాధ కలుగుతుందో మనం ఊహించలేం కదా. కాబట్టి ఇది మొట్టమొదటి తెగులు. అంత భయంకరమైన వేదనకు మనుషులు గురవుతారు. కానీ ఇక్కడ కూడా ఏం రాయబడింది? ఎవరికి మాత్రమే? ఎవరైతే అంత్యక్రీస్తుని వెంబడిస్తున్నారో,
ఎవరి మీద అయితే అంత్యక్రీస్తు ముద్ర ఉందో వారికి మాత్రమే ఇవి కలుగుతుంటున్నాయి. తర్వాత రెండవ దూత, ఇప్పుడు 3వ వచనంలో, రెండవ దూత తన పాత్రను సముద్రం మీద కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవులన్నీ చచ్చెను. కాబట్టి ఆలోచించండి, సముద్రము మీద కుమ్మరించినప్పుడు సముద్రం ఏమైపోయిందంట? మామూలు బ్లడ్ కూడా కాదు అది, ఇదేంటో మరి పీనుగ రక్తం అంట. కాబట్టి పీనుగలో ఎలాంటి రక్తం ఉంటుందంటే అది ఇంకా భయంకరంగా ఊహించలేమేమో. భయంకరమైన వాసన, భయంకరమైనటువంటి పరిస్థితి. ఊహించండి, మన చుట్టూ ఉన్న బంగాళాఖాతం, అరేబియన్ సీ, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ కదా, అట్లాంటిక్ ఓషన్, ఆర్కిటిక్, అన్నీ ఏమైతాయంట? పీనుగ రక్తం అవుతాయండి. మామూలు బ్లడ్ కూడా కాదు, పీనుగ రక్తం అవుతాయంట. ఎంత అది అసలు ఊహించడానికి కూడా మనకు అది విపరీతంగా ఉంది కదా. కాబట్టి మొత్తం సముద్రాలన్నీ నీళ్ళంతా ఏమైపోతాయి? రక్తం అయిపోతాయి, పీనుగ రక్తం అవుతాయి. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? నీళ్ళు కావాలంటే రక్తాన్ని తాగాలి కదా, రక్తాన్ని తాగాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. 6వ అధ్యాయంలో కూడా ఆ భయంకరమైనటువంటి ఒక రక్తవర్ణంలో ఉన్నటువంటి గోళము సముద్రంలో పడితే ఏమైంది? రక్తము, ఆ సముద్రం రక్తంగా మారింది అక్కడ కూడా. కానీ అక్కడ ఏమైందంటే 3వ వంతు మాత్రమే చనిపోయినాయంట. అంటే అన్ని సముద్రాలు రక్తం కావు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. సో దేవుడు ఈ భూమిని ప్రిపేర్ చేయబోతున్నాడు. ఎలాగంటే సముద్రంలో ఉన్న కల్మషం అంతా క్లియర్ అయిపోతుంది కదా. కాబట్టి సముద్రంలో ఉన్న కల్మషం అంతా ఏమైపోతుంది? క్లియర్ అయిపోతా ఉంది. కాబట్టి పీనుగ రక్తంలాగా ఇది మారుతున్నాయి. మరలా తిరిగి అది ఎప్పుడు మరలా మంచి శ్రేష్టమైన నీటిగా మారుతుందో మనకు తెలియదు, కానీ నేను మారుతుంది అనుకుంటాను. అందుకని దేవుడు ఆ విధంగా భూమిని సిద్ధపరుస్తాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే భయంకరమైన రక్తంగా మారిపోయింది, సముద్రంలో జంతువులన్నీ చనిపోయినాయి. తర్వాత 4వదిగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 3వ దూత తన పాత్ర నదులలోను జలధారలకు, అవి కూడా రక్తమాయనం. కాబట్టి ఇప్పుడు సముద్రంలో నీళ్ళు రక్తమే, నదులు, జలధారలు అంటే స్ప్రింగ్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి? రక్తమైపోయినాయి. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంట? అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండి పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి ఏమిచ్చారంట? వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఎవరైతే పరిశుద్ధుల రక్తాన్ని చిందించినారో దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి రక్తాన్ని తాగిస్తున్నాడంట. అంటే భూమి మీద ఎక్కడే కానీ మనకేముండదు ఆ దినాల్లో? చుక్క నీరు కూడా ఉండదు. సముద్రాలు రక్తమే, నదులు రక్తమే, చెరువులు రక్తమే, స్ప్రింగ్స్ కూడా రక్తమే, ఊటలు కూడా రక్తమే అంట. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాబట్టి మనుషులకి ఇంకా గతి లేదు. ఏం తాగాలి? రక్తము తాగాల్సిందే. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకని ఇది మహాశ్రమల కాలమని దేవుని వాక్యం చెప్పుచున్నది. అందుకని వారు పాత్రులే అని దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు? పరలోకములో పొగడుతున్నారు, ఆరాధిస్తున్నారు. తీర్పు తీరుస్తున్నాడు ప్రభు. అందుకని వారు ఆయన ఆరాధిస్తూ ఉంటున్నారు. అదే మాటలు 7వ వచనం, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. కాబట్టి బలిపీఠము కూడా చెప్పుచున్నారు. ఎందుకంటే బలిపీఠం కింద ఎవరున్నారు? హతసాక్షులైన ఆత్మలు ఉన్నారు. వారు ప్రార్థిస్తున్నారు. అందుకనే బలిపీఠం కూడా ఏం చెప్తుంది? వారికి తగిన శిక్ష నువ్వు నియమించినావు, చేసినావు, కాబట్టి నువ్వు న్యాయవంతుడవు అని బలిపీఠం కూడా ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నావు. తర్వాత 8వ వచనం, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాబట్టి సూర్యునికి కూడా అధికారం ఉందండి. ఇప్పుడు దేనికి అధికారం ఏదంటే మనుషులను కాల్చుటకు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఎండ ఉంటేనే మనం తట్టుకోలేము కదా. కొంచెం ఎండకే మనము చాలా ఫీల్ అయిపోతాం. ఆ దినం ఏమవుతుందంట? సూర్యుడు ఏం చేస్తాడు? మనుషులను కాలుస్తాడండి, కాల్చివేస్తాడు. చూడండి ఎటువంటి పరిస్థితి జరగనంటున్నదో. కాబట్టి భయంకరమైన సూర్య తాపము మనుషుల మీదకి రాబోతున్నది. సూర్యుడు మరి భూమికి దగ్గరగా వస్తాడో ఏమో తెలియదు, కానీ లేకపోతే సూర్యుని యొక్క శక్తి అధికమవుతుందో ఏమో తెలియదు, కానీ
దేవుడు సూర్యునికి అధికారం ఇవ్వబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు గివ్ ద అథారిటీ. కాబట్టి ద సన్ విల్ బర్న్ ద పీపుల్ అంట, మనుషులను కాల్చివేస్తాడు. కాబట్టి 9వ వచనంలో ఏమంటున్నారు? కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును ఏం చేశారంట? దూషించినారంట. ఆయనను మహిమపరుచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఇక్కడ కూడా ఆశ్చర్యకరమండి. చూడండి, దేవుడు ఇక్కడ కూడా వారిని ఏమంటున్నాడు? ఈ సంగతులు చూసి మారు మనసు పొందాలని కోరుతుంటున్నాడు. కానీ ఇక్కడ కూడా వారు ఏం చేస్తున్నారంటే వారు దేవుని దూషిస్తున్నారు తప్ప దేవునికి భయపడేవారు కారు. మనుషుల మనసు ఎంత కఠినమైపోయిందో చూడండి, ఎంత హార్డ్ అండ్ హార్డ్ పీపుల్లో చూడండి. అసలు ఎప్పుడు చూడని సంగతులు, ఎప్పుడు అసలు వినని సంగతులు జరుగుతూ ఉంటే అప్పుడన్నా దేవుడు ఉన్నాడు, ఆయన జీవం కలిగిన దేవుడు అని ఆలోచించినారా? ఆలోచించలేదు. చూడండి ఎంత అంటే కారణం ఏంటో తెలుసా? కృపాకాలం అనేది ఉండదు, ఒప్పించున్నటువంటి పరిశుద్ధాత్మ ఉండడు. అంటే వారిని తీర్పు విషయమై పాపం విషయమై ఒప్పించే పరిశుద్ధాత్మ ఉండడు. ఆ కారణం చేత మనుషులు సాతాను చేత పట్టబడింటారు. కేవలం వాని కఠినత్వం వారిలో కనబడుచున్నది. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు వాళ్ళని ఒప్పించడానికి. ఇప్పుడు మనతో ప్రాధేయపడుతుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఒప్పిస్తున్నాడు పాపం విషయంలో, తీర్పు విషయంలో, నాశనం విషయంలో. అందుకనే మనుషులు ఏం చేస్తున్నారు? పదే పదే కొన్ని వందల సార్లు, వేల సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఓర్పుతో సహనముతో వెంటబడుతున్నాడు. కాబట్టి మనుషులు మారుతున్నారు. కానీ ఆ దినాలు ఎవరు మరి వారిని వెంటబడేవాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కృపాకాలం దాటిపోయింది. అందుకనే మనుషులు అంత కఠినముగా వారు ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారిలో ఉన్నది కేవలం సైతాను యొక్క స్వభావం మాత్రమే. తర్వాత 10వ వచనంలో మనం చూద్దాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూరమృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించగా దాని రాజ్యమును చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనిరి. 11వ వచనం, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమున దేవుని దూషించిరి, కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. మరలా మరొక అవకాశం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 5వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు క్రూరమృగం యొక్క సింహాసనము అంటే అంత్యక్రీస్తు నియమించుకున్న ఆ యొక్క రాజ్యం ఏం చేయబడబోతుంది? కూల్చివేయబడుతుంది. అంత్యక్రీస్తు మరలా మనం ధ్యానించుకుందాం. ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఆల్ ద కింగ్స్ అంటే ఈ భూమి మీద ఉన్న కంట్రీస్ మీద ఉన్నటువంటి అధికారులందరూ తమ అధికారాన్ని మనకి ఇచ్చేస్తారంట. అందుకని ఈజ్ అ సుప్రీం అథారిటీ ఓవర్ ద వరల్డ్. ప్రపంచమంతా ఒక్క వ్యక్తికి రూల్ కిందికి వస్తుంది, అతనే అంత్యక్రీస్తు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? 5వ దూత ఊదినప్పుడు ఆ యొక్క 5వ దూత పాత్రను ఎవరి మీద పడబోతుంది? ఈ అంత్యక్రీస్తు యొక్క అధికారం మీద పడబోతుంది. కాబట్టి వాని యొక్క రాజ్యం ఏమవుతుంది? అధికారం పడిపోతుంది, కూల్చివేయబడుతుంది. కాబట్టి అందుకని ఏం జరుగుతుందంటే భూమి మీద ఎంతో భయంకరమైన వేదన కలుగుతుందంట. ఎలాంటి వేదన? వాని రాజ్యం చీకటి కమ్మింది అంటే పడిపోయింది. కాబట్టి పూర్తిగా పడిపోయే లోపల మొత్తం సిస్టమ్ అంతా డెవాస్టేట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు శాటిలైట్ ఒక్కటి పడిపోయింది అనుకోండి, మన క్రెడిట్ కార్డ్స్ అన్ని పాడైపోతాయి, ఏది పనిచేయదు, ఫోన్లు పనిచేయవు, ఫోన్పేలు పనిచేయవు, ఏది పనిచేయదు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే తన ఇంటెలిజెన్స్తో అన్ని రకాల సిస్టమ్స్ తన చేతిలో పెట్టుకొని ఉంటాడు. ఒక్కసారి క్రాష్ అయిపోయింది అనుకోండి, ఏది పనిచేయదు కదా, చీకటి కమ్మినట్లు అయిపోతుంది. మొత్తం గవర్నమెంట్స్ అన్నీ మొత్తం కూలిపోతాయి. అంటే అందుకని ఇక్కడ దేవుని వాక్యమే, మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనిరంట. ఎంత వేదన కలగబోతుందో చూడండి. నాలుకలు కొరుకుతున్నారంటే ఎంత వేదన కలగబోతుందో ఆలోచించం. అందుకని ఇది మహాశ్రమల కాలం. అయినప్పటికీ దేవుడు మరలా వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇన్ని జరిగినప్పుడు ఇప్పుడైనా వీడు నిజమైన దేవుడు కాదు అని దేవుడు తెలియజేశాడు ప్రజలకి. వాని రాజ్యాన్ని కూల్చివేయడం ద్వారా హీజ్ అ ఫాల్స్ పర్సన్ అని దేవుడు ఏం చేశాడు? ప్రజలకు తెలియజేస్తున్నాడు. అప్పుడైనా వారు ఏం చేసిండాలి? అయ్యో, నిజమైన దేవుడు వీడు కాదు, ప్రభు వేరే దేవుడు ఉన్నాడు అని ఆలోచించాల్సింది, కానీ ఆలోచించలేదు. చూడండి ఎంత మనుషులు కఠినమైపోయారు. తర్వాత 12వ వచనం మనం చదువుదాం. 6వ దూత తమ
పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎక్కువ కనబడే నది ఏంటంటే యూఫ్రటీస్ నది. కాబట్టి మీరు గూగుల్ మ్యాప్ తీసుకొని ఎక్కడుందో ఒకసారి చూడండి దాన్ని. ఎందుకంటే అది పదే పదే మనకు ఆదికాండం 2వ అధ్యాయంలో కనపడుతుంది యూఫ్రటీస్ నది కదా. చూసారా ఎప్పుడన్నా? చూడండి ఆదికాండం 2వ అధ్యాయంలో, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 మొదటి పేరు పీషోను. అది హవీలా దేశం చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశ బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికను దొరుకును. రెండవది గీహోను, అది కూచు దేశం అంతటి తిరుగుతున్నది. మూడవ నది పేరు ఎద్దేకేలు, అది అశ్షూరు తూర్పు వైపు పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు ప్రాత్. మరియు కాబట్టి ఈ నది అక్కడ నుంచి మనకు కనబడుతూ ఉంటున్నది కదా. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే యూఫ్రటీస్ నదిని 6వ దూత తన పాత్రను కుమ్మరించిన యూఫ్రటీస్ నది ఏమైపోతుందంట? ఎండిపోతుందంట. ఎండిపోయినప్పుడు ఏం జరుగుతుందంట? తూర్పు నుండి వచ్చి రాజులకు అది మార్గమును సిద్ధపరిచింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే యూఫ్రటీస్ నదిని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇశ్రాయేలులకు ఒక రక్షణగా పెట్టాడు. తూర్పు నుంచి వచ్చే శత్రువులు రాకుండా భద్రపరుస్తూ ఉంటారు కదా. ఒక రకంగా అలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏదేమైనా మన సబ్జెక్ట్ ఏంటంటే యూఫ్రటీస్ నది అనేది ఎండిపోబోతుంది. ఎప్పుడు? 6వ దూత ఊదినప్పుడు. ఎందుకు ఎండిపోజేస్తున్నాడు ప్రభు? ఎందుకు? ఉద్దేశం ఏంటి? తూర్పు నుంచి రావలసిన రాజులందరూ, తూర్పు నుంచి అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ముందుకి తూర్పు వైపు, అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే ఈ యొక్క రష్యా, చైనా, మిగతా దేశాలన్నీ కలిసి ఎవరి మీదకి రాబోతున్నాయంటే ఇశ్రాయేల్ దేశాన్ని మీద రాబోతున్నాయి. ఇశ్రాయేల్ దేశం మీద కూడా ఎక్కడ రాబోతున్నాయంటే ఇశ్రాయేల్ మీద, అందరి మీద కాదు. ఇశ్రాయేలీలు ఈ యొక్క అంత్యక్రీస్తు మీదకి ఎవరైతే వారిని తిరస్కరించి పారిపోయినారో, వారు ఎడారిలో దాచిపెట్టబడ్డారు, వారి మీదకి దాడి చేయడానికి వస్తున్నారు. వారి కొరకు వీళ్ళంతా బయలుదేరి వచ్చారు. ఎందుకంటే వీడేం చేశాడంటే ఎప్పుడైతే వాని యొక్క నిజస్వరూపం బయటపడిందో ఇశ్రాయేల్ ఏం చేశారంటే వాడిని తిరస్కరించారు మళ్ళా. కాబట్టి ఇంతవరకు ఇశ్రాయేలీలకు అంత్యక్రీస్తు మధ్యలో ఉన్న సమాధానము పోయింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేలు అగెనెస్ట్ అయిపోయారు. అందుకని వీడేం చేస్తున్నాడంటే ఇశ్రాయేలులకు విరోధంగా ప్రపంచం అంతటినీ సిద్ధపరిచి ఈ యొక్క తూర్పు వైపు నుంచి వారందరినీ సైన్యాలుగా తీసుకొస్తాడంట. అది 7వ దూత తన పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు అది నది ఏమవుతుంది? ఎండిపోతుంది. కాబట్టి దేవుడే ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క నదిని ఎండిపోజేయడం ద్వారా వారందరిని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు, తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ఇది మరలా మనం చూద్దాం. 19వ అధ్యాయంలో మనం దీని గురించి మనం చూద్దాం. తర్వాత మనం ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆలోచించి ఇవన్నీ సంగతులు 12వ వచనం నుంచి మనం చూస్తే ఎట్లా ఈ యొక్క అంత్యక్రీస్తు మిగిలిన రాజ్యాలన్నీ సిద్ధపరుస్తాడో రాయబడుతూ వచ్చింది. అది మరలా మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీరంతా ఎక్కడికి రాబోతున్నారంటే చూడండి, అది మరలా చూద్దాం. ఇప్పుడు 17వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని ఒక చెప్పుచున్న గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? సమాప్తం అయిపోయింది. దేవుని యొక్క టైం టేబుల్ ఏమైపోతుంది? అడిగే శ్రమల గురించినటువంటి టైం టేబుల్ ముగించబడు. దేవుని యొక్క తీర్పులు ముగించబడబోతున్నాయి. దేవుని యొక్క ఉగ్రత ముగించబోతున్నది. కాబట్టి ఈ 7వ దూత ఊదిన ఆ పాత్రను కుమ్మరించినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి భూమి మీద కలిగింది. ఏం కలిగిందో చూడండి, 18వ వచనం. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టాను, పెద్ద భూకంపము కలిగాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. సో 7వ దూత బూర ఊదినప్పుడు ఏమవుతుందంట? భయంకరమైన భూకంపం అంట. మనుషులు భూమి కలిగినప్పటి నుంచి అంత కలగలేదంట.
ఒక విధంగా ఇట్లా నాకు అప్పుడప్పుడు ఇది చదివినప్పుడు ఒకటి అనిపిస్తుంది. ఒక్కసారి భూమి తల ఎదిలించుకుంటుంది అనమాట. మొత్తం దాని మీద ఉండేదంతా చెత్త అంతా ఇప్పుడు అప్పుడప్పుడు ఈ పక్షులు కానీ ఆ దుమ్ములో ఈ పొర్లుతాయి, ఒక్కసారి ఎదిలించుకుంటే అంత క్లీన్ అయిపోతుంది. అట్లా భూమి కూడా ఏం చేస్తుంది, ఒక్కసారి అట్లా అనుకొని క్లియర్ చేసేసుకుంటుంది. అంత భయంకరమైన భూకంపం కలుగుతుందంట. అది మనుషులు ఎప్పుడూ చూడలేదు అలాంటి పరిస్థితి. కాబట్టి నేను మొదట్లోనే చెప్పాను, దేవుడు ఏం చేస్తున్నాడు, భూమిని తన కుమారుని యొక్క రాజ్యం కొరకై సిద్ధపరుస్తున్నాడు. ఈ మహాభూకంపం ద్వారా కలిగిన పరిస్థితి చూడండి ఏం జరిగిందో ఆలోచిస్తే 19వ వచనం, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయాను. కాబట్టి ఎన్నెన్ని పట్టణాలు ఉన్నాయి, సో మెనీ బిల్డింగ్స్, సో మెనీ గ్రేట్ సిటీస్ ఆర్ దేర్ ఆన్ దిస్ ఎర్త్. గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి, అవన్నీ ఏమైతాయంట, నేలమట్టం అయిపోతాయంట. ఇంకేం జరుగుతుందంటే చూడండి, తర్వాత అన్యజనులు తన తీక్షమైన ఉగ్రత మద్యమును పాత్ర మహాబబులోనికి ఇయ్యవలనని దాని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. మహాబబులోను అనేటువంటి పట్టణం నాకు దేవుని యొక్క తీక్షమైన ఉగ్రత దాని మీద కుమ్మరించబడబోతుంటున్నది. 20వ వచనం చూడండి, ప్రతి ద్వీపము పారిపోయాను, పర్వతములు కనబడకపోయాను, 5 మనుగులు బరువులు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు కలగబోతున్నాం. కాబట్టి నేను అనుకుంటాను భూమి మీద ఇంకా పర్వతాలు ఉండవేమో క్రీస్తు పరిపాలనలో. ఈ ఎవరెస్ట్లు కదా, గ్రేట్ గ్రేట్ టవర్స్ అన్నీ ఉండవేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి ఆ దినం భూమి ఎంత సమతలంగా ఉంటుందేమో. దేర్ ఇస్ నో అప్ అండ్ డౌన్స్ కదా. కాబట్టి భూమి అంతా సమతలం అయిపోతుంది. ఎందుకంటే ఆ భూకంపము చేస్తున్న పని అదే. ద్వీపాలు పారిపోతున్నాయి, పర్వతాలు కనబడవండి ఏమవుతున్నాయి, ఆ భూకంపం వల్ల పర్వతాలను ఏమవుతున్నాయి, భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి భూమి లోపల భయంకరమైన అగ్ని ఉంది. దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఈ పైన ఉన్నటువంటి భూమిని అంతని లోపలికి తీసుకుపోయి కాల్ చేస్తాడు, భూమి పవిత్రం అయిపోతుంది. సో ఆ విధంగా దేవుడు భూమిని తన కుమారుని యొక్క రాజ్యం కొరకై సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆ విధంగా భూమి ఎలాగ చూడండి, ఎంత ఇప్పుడు ఏం చేయబడబోతుంది, ఈ యొక్క పొల్యూషన్ ఉండదు కదా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండదు కదా, ఇంకా వేడి అనేది అన్నీ పోతాయి. కొన్ని రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరోనా వస్తేనే భూమి చాలా క్లియర్ అయిపోయింది కదా, చాలా పవిత్రం అయిపోయింది. ఇంకా దేవుడు ఈ భూకంపం వచ్చిందంటే చూడండి ఏమైపోతుందో, భూమి అంతా క్లియర్ అయిపోయి అది సిద్ధపరచబడుతున్నది. ఎవరి కొరకు, ప్రభు రాజ్యం కొరకు, మన కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. చాలామంది ఇలాగంటారు, కొంతమంది భక్తులు ఏమంటారంటే, కొంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటుంటే చూసి వారి గురించి చెప్తారు, ఇవన్నీ మన కొరకే కడుతున్నారు అంటారు. మన భక్తులందరూ ఏమంటారంటే, ఇవన్నీ మన కొరకే, మనం ఉండడానికే కడుతున్నారు అంటారు. కానీ ఈ భూకంపం వల్ల అది ఉండవు, అన్నీ ఏది ఉండదు. కాబట్టి మొత్తం సమూల నాశనం, నేలమట్టం అయిపోతాయి. కాబట్టి అది 7వ దూత ద్వారా జరుగుతుంది కదా. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జిమెంట్. దేవుని యొక్క ఉగ్రత ఇంకేమవుతుంది, క్లియర్ అయిపోతుంది, సమాప్తమవుతుంది. కానీ దానికంటే ముందు కానీ దాని తర్వాత కానీ దేవుని భక్తులు క్లియర్గా చెప్పలేదు. కానీ ఒకటి జరగనై ఉన్నది, అదేంటి అంటే తర్వాత ఈ యొక్క 18వ అధ్యాయము 17, 18 అధ్యాయాల గురించి మహాబబులోను గురించిన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. 18, 17, 18 వచ్చినారు. ఈ మహాబబులోను కూడా సర్వనాశనం చేయబడబోతూ ఉంటున్నది. ఇది కూడా ఈ యొక్క శ్రమల కాలంలో జరగనై ఉన్నది. కాబట్టి మహాబబులోను ఏంటి అనేది చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు దేవుని భక్తులు. కాబట్టి చాలా రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ భూమి మీద ఉంటున్నాయి. ఏదేమైనప్పటికీ చాలామంది ఏమంటారంటే ఈ బబులోను గురించి రాయబడిన సంగతులను బట్టి ఇది రోమా ప్రభుత్వము, రోమా రాజ్యము అని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడే 7 కొండలు ఉన్నాయి. కాబట్టి అక్కడే దేవుని భక్తులు చాలామంది హతసాక్షులైంది ఎక్కడ, రోమాలోనే కదా. చాలామంది పౌలు తర్వాత రకరకాల మన భక్తులందరిని అక్కడే వారు ఏం చేశారు, సంహరించినారు. అందుకని చాలామంది ఆ రోమా ప్రభుత్వమే అంటారు. మరి దానికి కూడా
పూర్తిగా మనకు తెలియదు. కానీ ఒక దినం రాబోతుంది, మహాబబులోను అనేటువంటి దేవునికి విరోధంగా స్థాపించబడిన రాజ్యం ఏమవుతుందట? కూల్చివేయబడుతుంది. అది పూర్తిగా నాశనము చేయబడు. అది 17-18 అధ్యాయాల్లో రాయబడుతూ వచ్చింది. తర్వాత మనకు సమయం లేదు కాబట్టి వీలైతే మరొకసారి ఈ మహాబబులోను గురించినటువంటి సంగతులు ధ్యానించుకుందాం. ఎందుకంటే మనం క్లుప్తంగా ధ్యానించుకుంటున్నాం కాబట్టి ఈ దినం మనం శ్రమలకు గురించినటువంటి ప్రత్యక్షతను మనం వైపు చేయాలి. తర్వాత చివరిగా ఈ శ్రమల అంతములో జరిగేటువంటి సంగతిని ప్రకటన 19వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఏం జరగబోతుంది ఈ ప్రకటన 19వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 11వ వచనం నుంచి చదువుదాం. మరియు పరలోకము తెరవబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించున్నాడు. ఇక్కడ యేసు ప్రభువుని గురించి ఈ యొక్క వివరణ అంతా మనం చూస్తూ ఉంటున్నాం. 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. అంటే ఆ ప్రభు మన కొరకు ఏం చేయబడ్డాడు? వధించబడ్డాడు. తర్వాత మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అందుకని యోహాను 1వ అధ్యాయంలో యోహాను ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలోకి ఏమైంది? ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో వసించాను. అది అక్కడ చెప్పబడిన మాట. అందుకని ఇక్కడ ఏమని రాయబడింది? ప్రభువుని గురించి ఏమని రాయబడింది? మరియు ఆయనకి ఏమన్నా నామం ఉందంట? దేవుని వాక్యము అనే పేరు ఆయనకు రయ్యబడింది. కాబట్టి ఇక్కడ ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి చెప్పిన సత్యములు. కాబట్టి ఇంకా మనం చూస్తే 14వ వచనం, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండెను. కాబట్టి తర్వాత ఆయన ప్రభు ఏం చేయబోతున్నాడంటే, ఇక్కడ పరలోక సైన్యములు అన్నారు, కొంతమంది దేవుని బిడ్డలు అని అంటారు. తర్వాత ఎందుకంటే తెల్లని నార బట్టలు ధరించుకున్నారు కదా. 19వ అధ్యాయం ముందు వచనాల్లో మనం మొదటి వచనాల్లో మనం చూస్తే ఆ యొక్క భార్య తను తాను సిద్ధపరచుకొనెను, ఆమెకేమి పడ్డాయి? ఆమె కూడా 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ఇక్కడ ఈ సైన్యములు తెల్లని గుర్రముల మీద ఎక్కి బయలుదేరి వచ్చున్న సైన్యములు ఎవరంట? మనమే అని చెప్పవచ్చు. కాబట్టి దేవుని సంఘము అనేది మనము చెప్పవచ్చు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రభువును వెంబడిస్తూ ఉంటున్నారు. కాబట్టి మనమందరం వచ్చి ఏం చేయబోతున్నాం అంటే 15 వచనం, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపుతోటి తొక్కును, రాజులకు రాజును ప్రభువులకు ప్రభును నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చుటను మనం చూస్తుంటున్నాం. ఇదే రెండవ రాకడ. కాబట్టి ప్రభు తన సైన్యమును వెంట పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చుచూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభు మొట్టమొదటిగా చేయబోయే పని ఏంటో తెలుసా? 17వ వచనంలో చూడండి, మరియు ఒక దూత సూర్యబింబములో నిలచియుండుట చూచితిని, అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి క్రొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసను తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండి అని ఎవరిని పిలుస్తున్నారు? మనుషులను కాదు, దేవుని యొక్క విందుకు ఎవరిని పిలుస్తున్నారు? ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచాను కదా. వాటికి ఇప్పుడు విందు ఎందుకో తెలుసా? భూమి మీద ఫుడ్ లేదు, వాటికి పరిస్థితులు అలాగుంటాయి. ఆ దినాల్లో కరువులు కదా, ఫుడ్ లేదు, ఎక్కడ చూసిన పరిస్థితులు విపరీతంగా ఉంటాయి. అందుకని అవి ఎప్పుడెప్పుడు ఫుడ్ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? వాడన్నిటిని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తూ ఉంటున్నాడు.
ఎక్కడికి పిలుస్తున్నారో తెలుసా? ఇప్పుడు 19వ వచనం, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూరముగును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ఇప్పుడు ఇందాక మనం చదువుతూ వచ్చినాం కదా, 16వ అధ్యాయంలో 6వ దూత ఊదినప్పుడు ఏమైంది? యూఫ్రటీస్ నది ఎండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? క్రూరముఖం ఏం చేశాడు? అన్ని భూమి మీద ఉన్న రాజ్యములన్నిటిని ఏం చేశాడు? సమకూర్చి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారంట? చూడండి 15వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ భాషలో హార్మెగద్దోను అను చోటునకు వారిని పోగు చేసెను. కాబట్టి అంత్యక్రీస్తు ఈ రాజులను సైన్యమును ఎక్కడికి పోగు చేస్తున్నాడు? హార్మెగద్దోన్ అనే స్థలానికి పిలుస్తున్నాడు. హార్మెగద్దోన్ అనే స్థలానికి వారు రావాలంటే యూఫ్రటీస్ నది ఏం కావాలి? ఎండిపోవాలి. కాబట్టి ఇప్పుడు వారంతా అక్కడికి వచ్చేసారు. కాబట్టి ఏంటి హార్మెగద్దోన్ అంటే? దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్లేస్ ఉంది, దాని పేరు మెగిద్దోన్. దాని ప్లేస్ ఏంటి? మెగిద్దోన్. ఈ యొక్క మెగిద్దోన్ అనేటువంటి స్థలం ఎలాగుంటుందంటే అక్కడ ఏ పర్వతం ఉండదంట, మొత్తం సమతలంగా ఉంటుందంట. చాలా దూరం వరకు సమతలంగా భూమి ఉంటుందంట. ఎందుకని ఆ స్థలానికి వారు వస్తున్నారంటే ఇంత పెద్ద సైన్యము సమకూర్చబడ్డానికి ఆ స్థలం వారికి బాగుంటుందంట. కాబట్టి అక్కడి నుంచి ఏం చేయబోతున్నారు? ఇశ్రాయేలీలతో పోరాడబోతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇశ్రాయేలీలతో పోరాడతారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, మళ్ళీ 19వ అధ్యాయానికి వద్దాం. ఈ హార్మెగద్దోన్ యుద్ధం అనేది ఇంకా చివరి యుద్ధం. అది దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 19వ వచనం, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ అంటే ప్రభువుతోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై. కాబట్టి ఆ కుర్రముగును భూరాజులను వారి సేనలను కూడి వచ్చి ఉన్నారు. ఇప్పుడు అంటే ఎవరితో పోరాడుతున్నారు? ఇశ్రాయేలుతో కాదు. ఎవరితో పోరాడుతున్నారు వీళ్ళు? ప్రభువుతో, ప్రభు సైన్యముతో. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆర్మగెద్దోన్ యుద్ధంలో ఏం జరుగుతుందంటే ప్రభువుతో, ప్రభు సైన్యముతో, భూరాజులు, భూ ప్రజలందరూ ఫైటింగ్. దిస్ ఇస్ ద ఆర్మగెద్దోన్ వార్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది థింగ్స్ అన్నమాట. అందుకని చివరి యుద్ధము అంటారు దాన్ని. అందుకని ఎక్కడైనా ఒక చివరి యుద్ధాన్ని దేంతో పోలుస్తారంటే ఆర్మగెద్దోన్తో యుద్ధంతో పోలుస్తారు. జీవితంలో ఏ పోరాటమైనా చివరి పోరాటం అన్నప్పుడు ఏమంటారంటే ఆర్మగెద్దోన్ యుద్ధం అంటే. ఎందుకంటే ఇది చివరి యుద్ధం జరగనయ్యున్నది. అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి 20వ వచనం, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించి వారిని మోసపరిచిన ఆ అబద్ధ పట్టుబడి వారిద్దరు గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడింది. మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే ప్రభు ఏం చేయబోతున్నాడంటే అంత్యక్రీస్తును, అబద్ధ ప్రవక్తను ఎక్కడ వేస్తాడంట? నరకంలో వేసేస్తాడంట. కాబట్టి ఒక బైబిల్ పండితులు ఇలా చెప్తారు, ద ఫస్ట్ పీపుల్ హూ ఫాల్ ఇన్ టు హెల్ అంటే వీళ్ళిద్దరే అంట. నరకంలో వేయబడే మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. సాతాను కూడా కాదు. ఫస్ట్ వేయబడే వాళ్ళు ఎవరంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. వీళ్ళు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడ్డారంట. తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ఇంతమందిని తీసుకొచ్చారు, నాయకులుగా వారున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళే అగ్నిగుండంలో వేయబడ్డారు. తర్వాత 21వ వచనంలో ఏం జరిగిందంటే కడమవారు అంటే మిగిలిన వారు, వీరిద్దరు కాక మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడింది. ప్రభు నోటిలోంచి వచ్చిన ఖడ్గం చేత కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది చచ్చిపోయారంట. మనం పోరాడిన అవసరం లేదు, మనం వెనకలు ఉన్నాం అంతే. ఇంత పెద్ద సైన్యం వచ్చింది కదా ప్రభుతో కలిసి, మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. కేవలం ప్రభు నోటి నుంచి వచ్చిన ఖడ్గం ఏం చేసేసింది? మొత్తం సంహరించింది. ఎవరెవరైతే వచ్చారో ప్రభువుతో పోరాడడానికి వారందరూ స్మాష్. అందుకని ఏమని చెప్తారంటే, అందుకని ఇప్పుడు మరలా వారి మాంసము పక్షులన్నీ కడుపార తినేను. అందుకని బైబిల్ పండితులు చెప్తా ఉంటారు, ఆ దినము ప్రవహించే రక్తము కొన్ని మైళ్ళు ఉంటుందంట. మైళ్ళు అంతమంది చనిపోతారంట. మనుషులే కాదు, గుర్రాలు, రకరకాల ఏనుగులు, ఇవన్నీ వధించబడతాయి.
ఎవరెవరైతే వచ్చారో సైన్యంలో అవన్నీ సంహరించబడతాయి. సో గాడ్ ఈజ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ఆల్ హిస్ ఎనిమీస్. శత్రువులందరినీ ఏం చేయబోతున్నాడు? ఆయన సంహరించబోతుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మహాశ్రమల కాలం ఏమవుతుంది? దట్ ఈస్ ఎండ్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. 7 సంవత్సరాల చివరిలో జరిగేది ఇదే. తర్వాత ఏం జరుగుతుందంటే క్లుప్తంగా చెప్తాను. సాతాను బంధించబడతాడు. 1000 ఏండ్ల పాలన ఆరంభమవుతుంది. ఈ ఆర్మగెద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత భూమి కంపించబడి భూమి మీద ఉండే సమస్తము 7వ బూర ద్వారా పరిశుద్ధపరచబడిన తర్వాత సాతాను బంధించబడతాడు. 1000 ఏండ్ల పాలన ఆరంభమవుతుంది. సో అది అన్నమాట జరగబోయేది. కాబట్టి మిగిలిన సంగతులు మనము మరలా ధ్యానించుకుందాం. కాబట్టి ఇది ఈ శ్రమల కాలము, మహాశ్రమల కాలము ఇదనమాట. అలాంటి ప్రత్యక్షతను దేవుడు ఎంతో స్పష్టంగా తన వాక్యంలో బయలుపరిచినాడు. కాబట్టి మనందరము ఎంతగానో జరగబోయే సంగతులు ఎంత క్లియర్గా మనం తెలుసుకుంటున్నాం. వచ్చినాయి ఒక ప్రకటన గ్రంథం ఎలాగుందంటే ఒక సినిమా చూపించినట్టు నీట్గా ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మనకు యోహాను చూచుట ద్వారా మనకు కూడా దాన్ని ఆయన ఎంత చక్కగా వివరించాడు చూడండి. కాబట్టి ఇదెంతో అద్భుతకరమైన గ్రంథం. కాబట్టి యోహాను చూడగలుగుతున్నాడు, కాబట్టి మానవుడైన యోహాను చూస్తున్నాడు, కాబట్టి మానవులమైన మనమందరము చూడగలుగుతుంటున్నాం. అదే ఎవరో దేవదూత చూశాడు అనుకోండి, మనకు అర్థమయ్యేది కాదు పరిస్థితి. ఎందుకంటే దేవదూత తన మాటల్లో తన యొక్క నాలెడ్జ్ని బట్టి డిస్క్రైబ్ చేస్తాడు, అది మనకు అర్థమే కాదు. కానీ యోహాను చూశాడు కాబట్టి, వివరిస్తున్నాడు కాబట్టి మనకేమవుతుంది? అదంతా చక్కగా అర్థమవుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన కుమారునికి ఇచ్చాడు, కుమారుడు దూతకి ఇచ్చాడు, దూత ఎవరికి ఇచ్చాడు? యోహానికి ఇచ్చాడు. యోహాను మనకు ఈ ప్రత్యక్షతలను దయచేస్తున్నాడు. కాబట్టి నిజంగా మన ప్రభు రాజ్యము చివరికి స్థాపించబడుతుంది. కాబట్టి దేవుని మార్గాలు, దేవుని సంకల్పములు అడ్డగించువారు ఎవరు కూడా లేనే లేరు. ఆయనకి విరోధంగా నిలబడగలిగిన వారు ఎవరు లేరు. అంత్యక్రీస్తు, అబద్ధ బోధకులు, రాజ్యములన్నీ ప్రభు ఎదుట నిలవలేవు. అందుకనే మన ప్రభు పేరేంటి? 19వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుతాం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన రాజులకు రాజు. ఎందుకంటే రాజులందరూ ఆయన ఎదుట మోకరించాల్సిందే, సంహరించబడతారు. ప్రభువులకు ప్రభు, ఏ ప్రభు ఆయన ఎదుట నిలబడలేడు. అందుకని ఆయన ప్రభువులకు ప్రభు అనే నామము ఆయనకు మాత్రమే చెందినది. కాబట్టి ఈ విధంగా ఆయన శత్రువులందరినీ భూమి మీద సంహరించిన తర్వాత ఇంకా కొంతమంది మనుషులు భూమి మీద ఉంటారు. తర్వాత ఆ ప్రభుతో కలిసి మనము పరిపాలించనయ్యున్నాం. అదే 1000 ఏండ్ల పరిపాలన. కాబట్టి ప్రభువుతో మనం ఉంటాం, భూమి మీదనే మనం పరిపాలిస్తాం. ఇప్పుడైతే సంఘముతో ఎత్తబడతాం, కానీ ఎత్తబడిన 7 సంవత్సరాలకు మళ్ళీ ఏం చేస్తాం? ఇదే భూమి మీదకి మనం తిరిగి వస్తాం. పరిశుద్ధమైన పవిత్రమైన భూమి మీద మనము పరిపాలన చేయబోతుంటాం. అలాంటిది గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించిన, ఇదెంతో ఆశ్చర్యకరం, అద్భుతకరం. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. కాబట్టి నిజంగా మనం ప్రభు రాకడ కొరకై ఎదురు చూచుచు సిద్ధపడి మనము సిద్ధంగా ఉంటే ఇలాంటి గొప్ప ధన్యత, ఆధిక్యత మనం కలిగిన వారముగా ఉండగలం. మోకరించండి, ప్రార్థన.